ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలు. ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిజము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. 4వ వచనంలో మనము శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమై మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి అనే అంశాన్ని ధ్యానించున్నాం. ఈరోజు మన ధ్యానాంశంలో 5వ వచనంలో ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే, 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలో ఆత్మ ఒకటే, 5వ వచనంలో ప్రభువు ఒకటే, 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని వ్రాయబడి ఉన్నది. ఈ విధంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు. తర్వాత ఆ ముగ్గురికి వివిధమైనటువంటి కోణాలలో కొన్ని విషయాలు జోడించబడ్డాయి. ఆత్మ అనే దగ్గరికి వచ్చినప్పుడు శరీరం ఒకటే, దానికి సంబంధించి నిరీక్షణ ఆ రెండు కలపబడ్డాయి. ప్రభువు ఒకడే అని చెప్పబడినప్పుడు ఆయనతో పాటుగా విశ్వాసము, బాప్తిజము చెప్పబడ్డాయి. మరికి తండ్రికి అయిన దేవుడు ఒకటే అని చెప్పబడినప్పుడు ఆయన అందరిలోనూ వ్యాపించున్నాడు అనే విషయాన్ని చెప్పబడింది. ఈ విధంగా ఇక్కడ చెప్పబడినటువంటి 4వ వచనంలో చెప్పబడిన శరీరము, ఆత్మ, నిరీక్షణ, 5వ వచనంలో చెప్పబడిన ప్రభువు, విశ్వాసము, బాప్తిజము, 6వ వచనంలో చెప్పబడిన తండ్రి, ఈ విధంగా 7 విషయాలు తర్వాత 3 విభాగాలుగా విభజించబడి అవి మనం అందరం కూడా విశ్వాసులందరూ కలిసి ఒక శరీరముగా ఉండుటకు పిలువబడినటువంటి దానికి ధృవీకరించడానికి, స్థిరపరచడానికి, ఏకత్వంలో పనిచేయటానికి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క ఏర్పాటులో ఇవ్వబడినటువంటి విషయాలుగా మనం చూస్తున్నాం. ఆత్మ ఒక్కడిగా ఉండి మనందరినీ ఒక ఆత్మలోనికి బాప్తిజం ఒక శరీరముగా ఉండుటకు పిలువబడుట అనేటువంటిది మనం 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో చూసినాం. దాని తర్వాత ఆ శరీరంలో ఉన్నటువంటి మనందరం కూడా ఒకే నిరీక్షణకు కలిగి ఉండి ప్రభు యొక్క రాకడ కొరకు, తర్వాత మనం వెళ్ళబోయేటువంటి గమ్యస్థానం కొరకు, ప్రభు ఏ మహిమ కొరకు అయితే మనల్ని పిలిచి ఉన్నాడో పరలోక రాజ్యములో 1000 సంవత్సరాలు ఆయనతో పాటుగా కలిసి రాజ్యం చేయటానికి అది మనకు నిరీక్షణ ఇవ్వబడింది. ఈరోజు మనం చదివినటువంటి విషయాలలో ప్రభువు ఒకడే. మనం చదివినట్లయితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 20-21 వచనాలలో ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. సమస్తమునకు పైగా ఆయన నియమించి ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు ఒకటే అని చెప్పబడినప్పుడు ఆయన ముందుగా మనం గుర్తెరగవలసిన విషయము, ఆయన ప్రభుత్వం కిందకి భూలోకంలోనివి, పరలోకంలోనివి అన్నీ కూడా తీసుకుని రాబడి ఉన్నాయి. చూడండి, అదే విషయాన్ని మనము 10వ వచనంలో చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెనని. ఇది తండ్రి యొక్క అభీష్టం. అవి పరలోకంలో ఉన్నవి, భూలోకంలో ఉన్నవి, ఇవి అన్నీ కూడా తన కుమారుడైన యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకొనవలెనని తండ్రి యొక్క ఉద్దేశం. అలాగే అటువంటి ప్రభువు సంఘముగా కూర్చబడిన మనందరి మీద కూడా ఆయన ప్రభువుగా ఉన్నాడు. చూడండి, 22వ వచనంలో 1వ అధ్యాయం 22. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించడం. సమస్తమైనటువంటి ప్రభుత్వాన్ని ఆయనకు అప్పగించడం మాత్రమే కాకుండా ఆయనను సంఘం అనేటువంటి దానికి శిరస్సుగా నియమించున్నాడు. ఆ సంఘము ఆయన యొక్క శరీరము, దేవుని యొక్క సంపూర్ణతను పూర్ణముగా నింపుతున్నటువంటి సంపూర్ణత అయి ఉన్నది. పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ప్రభువు తండ్రి అయిన దేవుని చేత ఏ విధంగా సమస్తమైన దానికి అధికారమునకు వారసుడిగా చేయబడి ఉన్నాడో ఆయన సంఘం అనే శరీరమునకు శిరస్సుగా కూడా ఉన్నాడు. అంటే ఆయన అధికారం కింద సమస్తమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఆయనలోనికి పిలువబడినటువంటి మనందరం కూడా
మన విశ్వాసము ఇక్కడ మనం చూసినటువంటి ప్రభు ఒక్కడే. ప్రభు ఈ విధంగా రాబో 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో భూలోకంలోనివి పరలోకంలోనివి అన్నిటినీ కూడా ఆయన యొక్క అధికారం కిందకి తండ్రి యొక్క అభిష్టం చేత తీసుకొని రాబడినప్పుడు, అన్నీ కూడా ఆయన అధికారానికి లోపరచబడినప్పుడు, ఆయన సంఘమునకు శిరస్సుగా ఉండి ఆయన యొక్క సంపూర్ణతను పూర్ణంగా నింపుతున్నటువంటి శరీరముగా ఉన్న మనందరి మీద కూడా ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. ఆయన మనకు ప్రభువు కనుక ఆయన అధికారం కింద మనం పని చేయటం అనేటువంటిది ఇప్పుడు మనము అభ్యాసంలోనికి తీసుకుని రావాలి. అప్పుడు మాత్రమే ఆయనకు అప్పగించబడేటువంటి భూలోకంలోను పరలోకంలోను ఉన్నటువంటి అధికారంలో మనము కూడా స్వాస్థ్యాన్ని పొంది ఆయనతో పాటు పాలిభాగస్తులుగా చేయబడతాం. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక మనందరం కూడా శరీరంలో ఎటువంటి పొరపక్షాలు లేకుండా చక్కగా అతకబడి ఆత్మచేత ఒకే బాప్తిజంలోనికి పాలు పొంది ఒకే శరీరముగా కట్టబడటానికి ఉంటూ ఆయన ప్రభుత్వం కింద మనం పనిచేయటం అనేటువంటిది, ఆయన అధికారం కింద అందరము కలిసి పనిచేయటం అనేటువంటిది ఆ శరీరంలోని ఒక గుణమైనది. దానిలోనికి మనము ఆత్మ ద్వారా తీసుకుని రాబడిన మనము, ఆత్మ ద్వారా ఒక శరీరంగా ఉండేటకు బాప్తిజంలోనికి పాలు పొందిన మనము అలా ఉండటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అధికారాన్ని గుర్తెరిగి ఆ అధికారం కింద మనం పని చేయవలసినటువంటిది మనం నేర్చుకోవలసిన వారంగా ఉన్నాం. మనందరికీ ప్రభు ఒకడే కనుక వేరు వేరు అవయములుగా శరీరములోనికి తీసుకొని రాబడిన మందరి మీద కూడా ప్రభువు మనకు అధికారిగా ఉండి ఆయన తనకు కలిగినటువంటి ప్రభు అధికారం చేత మనందరినీ కూడా నడిపించేటువంటి నాయకుడిగా ఉన్నాడనే విషయాన్ని మనం గుర్తెరగాలి. దాని తర్వాత మనం చూసినట్లయితే విశ్వాసం ఒకటే. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది దేవుడు మనను రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తును కరుణాధారముగా బయలుపరిచి తను నమ్మువారిని అందరినీ మరి నీతిమంతులుగా తీర్చినని మనం చదువుతున్నాం. అలాగే ఆయన మనకు తన కుమారుని యందు అనేక వాగ్దానములు చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మనకి ఏమి చేయబోతున్నాడో, ఏమి చేస్తానని చెప్పి ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో అనే దానిని కాకుండా మన విశ్వాసము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద ఉన్నది, ఆయనలో ఉన్నది. ఎందుచేతనంటే మనందరము కూడా ఆ శరీరంలోనికి పిలువబడి వివిధమైనటువంటి అవయవములుగా ఉండటానికి కూర్చబడిన మనమందరము ఆ విధంగా పని చేయాలి అంటే మన పాత పురుషుడు నశించినటువంటి అనుభవంలోనూ కృషించిన అనుభవంలోనూ మనలో మరి నూతనంగా తీసుకుని రాబడినటువంటి అంతరంగ పురుషుడు దినదినము బలపడుతున్నటువంటి అనుభవంలోనూ మనం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన ప్రభుత్వాన్ని అధికారాన్ని సరైన విధంగా స్వీకరించడం మాత్రమే కాకుండా దానిని బాహ్యాటముగా కూడా మనం చక్కగా బయలుపరచగలుగుతాం. అప్పుడు మాత్రమే మనము ఆయన శిష్యులమని లోకములో గుర్తెరగబడగలిగేటువంటి విధంగా ఉంటుంది. ఉదాహరణకి గతంలో మనం చూడక మునుపు మన ప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచున్నాడు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా నమ్మి ఉన్నామో, అలాగే ఆయన తిరిగి రాబోతున్నాడు అనే విషయాన్ని కూడా ఆయన ఇచ్చిన వాగ్దానము నిరీక్షణ బట్టి నమ్ముతున్నామో, ఈ విశ్వాసం అనేటువంటిది దానికి సంబంధించిందిగా కాకుండా ఆయన ఏ విధంగా మరణము యొక్క శక్తిని ఓడించి మృతులలో నుంచి లేచి ఉన్నాడు అనేటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన చేసిన కార్యమందు విశ్వసించడం అనేటువంటిది వేరు. ఆయనలో బలంగా పని చేయగలిగినటువంటి క్రియాశక్తి మెందు విశ్వసించడం వేరు. ఏ బలం చేత ఆయనను ఓడించున్నాడో ఆ బలమునందు విశ్వసించి మనమందరం ఒక శరీరముగా పనిచేయడానికి మనలో ఉన్నటువంటి మన శరీర ప్రాణ సంబంధమైనటువంటి స్వభావం సిలువలో ఓడించి ఆయన మృతులలో నుంచి తిరిగి లేచినటువంటి అనుభవంలో ఆయన ఎందుకు విశ్వసించడం ద్వారా ఆ బలం మనలో పనిచేయటం అనేటువంటి తర్వాత ఆయన తిరిగి పరలోకంలోనికి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ కూడా ఓడించి వాటిని బాహాటముగా వేడుకకు కనపరిచి ఆయన పరలోకంలో ప్రవేశించున్నాడు. అది మనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోని మొదటి వచనాలలో చూసినాం. కనుక ఆయన భూమి యొక్క కింది భాగాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరణపు శక్తులన్నిటినీ కూడా ఓడించినాడు. తిరిగి లేచిన తర్వాత పరలోకమునకు ఆరోహణం అవుతున్నటువంటి సందర్భంలో
అక్కడ ఉన్నటువంటి అంధకార శక్తులన్నిటిని కూడా ఓడించున్నాడు. అనగా ఒకటి, మన శరీర సంబంధమైన తత్వం మీద మనం జయం పొందగలిగేటువంటి శక్తిని ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తర్వాత లోకములో ఉన్నటువంటి లోకనాథులతో మనం పోరాడవలసి వచ్చిన సమయంలో వాటి మీద జయం పొందగలిగేటువంటి విధంగా ఆయనలో శక్తి బలం ఉన్నది. ఈ రెండు విషయాలలో ఆయనందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది మనం అభ్యాసం చేసుకునవలసిందిగా ఉంది. ఒకవేళ మనలో గనక శరీరం పనిచేస్తున్నట్లయితే మనందరము కలిసి వేరువేరు అవయవములుగా ఉన్న మనము ఆయనలో ఉన్నటువంటి బలాన్ని ప్రభావాన్ని అన్వయించుకుని జీవించకపోయినట్లయితే మనలో ఉన్న పాత పురుషుడు శరీరముగా పనిచేయటానికి మనకు అడ్డంకులు వేసేవాడుగా ఉన్నాడు. ఆ శరీరములో మనం కలిసి పనిచేస్తున్న సందర్భంలో ప్రభువునందు కలిగినటువంటి నిరీక్షణ, పరలోక సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి లేకుండా లోక సంబంధమైనటువంటి విషయాలలో ఆసక్తి కలిగిన వారంగా ఉంటే మనము ఈ శరీర నియమంలో పనిచేయటానికి చాలా అడ్డంకులు ఎదుర్కొనే వారంగా ఉంటాం. అందుచేత ఆ విశ్వాసము ప్రభు మరణాన్ని ఓడించి తిరిగి లేచుడి ద్వారా మన శరీరం మీద మనం శరీర స్వభావం మీద జయం పొందగలిగినట్లుగాను, ఆయన పరమునకు ఆరోహణ ఒడి చేత అంధకార సంబంధమైన శక్తులను ఓడించుట అనేటువంటి దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా లోకంలో ఉన్న వాటి మీద మనం జయం పొందడం ద్వారాను, ఆ ప్రభావం మనలో విశ్వాసం ద్వారా పనిచేయడం ద్వారా మనము శరీరంలో చక్కగా ఏమడబడి ఒకే నిరీక్షణ కలిగి ఆ ప్రభు యొక్క అధికారం కింద పనిచేయగలిగినటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతాం. అందుచేతనే 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా, అంటే ఆయన బలము ద్వారా, ఆయన యొక్క గుణముల ద్వారా, ఆయన యొక్క గుణముల పోలికలోనికి, ఆయనకు కలిగినటువంటి అభిరుచుల యొక్క అనుభవంలోనికి మనం తీసుకుని రాబడటాన్ని అర్థం. అప్పుడు మాత్రమే ఆ శరీర నియమము ఒకటిగా పనిచేయటం అనేటువంటిది మనందరం కూడా అనుభవపూర్వకంగా చూడగలుగుతాం. దాని తరువాత బాప్తిజం ఒకటే. చూడండి, మనము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరి మనం ఆయన శిష్యులుగా ఉండగలగటానికి ఆయన శిష్యులకు చెప్పినాడు, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడును, మీరు వెళ్ళి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మరి నామంలోనికి మీరు బాప్తిజం ఇవ్వుడి అని. ఆ విధంగా పొందినటువంటి బాప్తిజం ఇక్కడ కాకుండా ఇక్కడ చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి, క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే ఒక శరీరములో ఉండటానికి ఇక్కడ చెప్పబడినటువంటి బాహ్య రూపంగా కనబడుతున్నటువంటి విభేదాలన్నీ కూడా తొలగించబడి మీరందరూ క్రీస్తునందరూ ఏకముగా ఉన్నారు, అంటే ఒకటిగా చేయబడి ఉన్నారని అర్థం. ఆ బాప్తిజాన్ని గురించి ఇక్కడ మనం ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో చదువుతున్నాం. దాని తరువాత ఆ బాప్తిజంలో పాలు పొందిన మనందరము కూడా బాహ్య రూపంగా మనందరిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి యూదులు, గ్రీసు దేశస్థులు, దాసులు, స్వతంత్రులు, పురుషులు, స్త్రీలు, ఆ విభేదాలన్నీ కూడా కొట్టివేయబడి మనలో ఉన్నటువంటి ఈ క్రీస్తును ధరించుకునడం ద్వారా, అంటే ఆయనలోనికి బాప్తిజం పొందడం ద్వారా మనందరము కూడా ఒక శరీరంలోనికి తీసుకుని రాబడి ఉన్నామనే విషయాన్ని పౌలు మరలా ఇక్కడ నొక్కి ఒక్కాణిస్తున్నాడు. దీని అనుభవంలోనికి కనుక మనం రాకపోతే మనము బయట కనబడుతున్నటువంటి అనేక విషయాల ద్వారా ప్రతి విశ్వాసిని కనుక మనం చూడటం కనుక నేర్చుకుంటే అప్పుడు ఈ శరీర సంబంధమైన ఏకత్వంతో ఒక శరీరముగా, ఒక ప్రభువు యొక్క ఆధిపత్యం కింద, ఒక ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి చక్కగా రాలేము. అది మరి దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తున్నటువంటి సంఘం యొక్క నమూనాగా మనం ఇక్కడ జీవించలేము. అది మనందరం కూడా గుర్తెరిగి దాని యొక్క అనుభవంలోనికి చక్కగా రాగలుగుటకు తండ్రి అయిన దేవుడు మనకు కృప చూపించాలని కోరుకుందాం. మనిషి స్వతహాగా స్వేచ్ఛగాను స్వార్థంతోనూ జీవించేటువంటి అలవాటు కలిగిన వాడు. అందుచేత ప్రభు యొక్క ప్రభుత్వం కిందను, తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచి శరీరం మీదను లోకం మీదను జయం పొందుతున్న అనుభవంతో శరీరములో ఒకటిగా జీవించుటలోను, తర్వాత ఒక బాప్తిజంలోనికి మనం పాలు పొందిన మనందరం కూడా
మనకు బాహ్యంగా కనబడుతున్నటువంటి అనేక విభేదాలను భిన్నత్వాలన్నిటినీ కూడా అధిగమించి క్రీస్తులో మరి ఒక్క నిరీక్షణ కొరకు, మరి ఒక్క గమ్యం కొరకు, ఒక ఉద్దేశం కొరకు రక్షించబడినటువంటి దానిని మనము మర్చిపోయేటువంటి విధంగా ఉండకుండా జాగ్రత్తగా చూసుకునవలనని పౌలు యొక్క అభిష్టం. దాని తర్వాత 6వ వచనంలో చూసినప్పుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించున్నాడు. ఇక్కడ మనందరికీ కూడా తండ్రి అనేటువంటి దేవుడు ఒకడే. మనం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లుగా ఆయన మన ఆత్మలకు తండ్రి కనుక మనందరిలో కూడా ఆ సహోదర భావం ఉండాలి. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే కనుక మనందరిలోనూ ఉండి మనందరిలోనూ వ్యాపించున్నాడు కనుక ఆ తండ్రి ద్వారా మనము ఒకరికొకరికి ఒక కుటుంబానికి చెందిన వారమని, మరి ఒక జీవము ద్వారా ఒక తండ్రి ద్వారా మనము జన్మించున్నామని, ఆ విధంగా మన యొక్క సంబంధం అంతా కూడా ఒక కుటుంబంగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క సృష్టికర్త అయినటువంటి వానితో సంబంధం కలిగి ఉన్నామనే విషయాన్ని మనం గుర్తెరిగి మనము ముందుకు నడిపించబడాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ శరీరం యొక్క నియమము చక్కగా పాటించబడుతుంది. అలా కాని పక్షంలో ఈ నియమానికి మనము భంగం కలిగించే వారంగా ఉంటాం. ఇది దేవుడు ఆత్మ ద్వారా మనలో అంతరంగంలో జరిగించిన పనిని క్రీస్తు యొక్క ప్రభుత్వం కింద ఒక విశ్వాసంతో ఒకే బాప్తిజంతో మనము బాహ్య రూపంగా సంఘం యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క గుణాలను మరి వెలిగించి కొండ మీద ఉంచబడినటువంటి పట్టణం వలె, మూర్ఖులైనటువంటి వక్రజనం మధ్య జ్యోతుల వలె, తర్వాత ఈ లోకంలో పరదేశులు యాత్రికుల వలె రాబోతున్నటువంటి మహిమ కలిగిన ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడుతున్నటువంటి సంఘంగా ఏకత్వముగా కలిసి ఉండాలనేటువంటిది తండ్రి యొక్క ఉద్దేశం. దాని కొరకే సంఘాన్ని ఆయన పిలుచుకుని ఉన్నాడు. దాని యొక్క అనుభవంలోనికి మనం రావాలనేటువంటిది పౌలు కోరుతున్నట్లుగానే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండులాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుతున్నాను. పౌలు ఏ విధంగా అయితే ప్రార్థించున్నాడో మన ప్రభువు కూడా మనందరి కొరకు ఆ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఎలా అంటే మనందరము ఏకమై ఉండిన ఎడల నీవు నన్ను పంపితమనే లోకము నమ్మనట్లు. కనుక ఈ శరీరం ఆత్మచేత ఒక శరీరంలోనికి మనందరం కూడా బాప్తిజం పొంది క్రీస్తు యేసును ధరించుకున్న ద్వారా ఆయనలోనికి బాప్తిజం పొందిన మనందరము కూడా ఒక ప్రభు యొక్క అధికారం కింద ఒక ఆత్మ యొక్క బలం చేత తండ్రి మన అందరిలోనూ వ్యాపించున్నాడు అనేటువంటి యొక్క అనుభవాన్ని కలిగి ఉండి మనము ఏకమై ఉండి ఈ లోకములో జీవించుట చేత తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఈ లోకములోనికి పంపించున్నాడు అనేటువంటి దానికి నిదర్శనంగా మనలను నిలబెట్టవాలని కోరుతున్నాడు. తండ్రి కోరుతున్నాడు, ప్రభువు కూడా కోరుతున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించుకొని గుర్తుంచుకొని మన వ్యక్తిగత స్వేచ్ఛాపూరితమైన స్వార్థభరితమైనటువంటి వాటన్నిటినీ కూడా సిలువ వేసి ప్రభు యొక్క ఉన్నతమైన పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశాలను గుర్తెరిగి పరలోకములో మన ద్వారా దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానమును మన ద్వారా వెల్లడిపరచాలని కోరుతున్నటువంటి కోరికను గుర్తుంచుకుంటూ తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నారో ఆ విధముగా మనందరము కూడా ఏకమై ఉన్నప్పుడు మన ద్వారా మరి కుమారుడిని మనము లోకములోనికి తీసుకొని రాగలిగి మనము బహిర్గతము బయలుపరచగలిగే విధమైనటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుతున్నాడు. దాని తర్వాత చూడండి 22వ వచనం. మరియు మనము ఏకమైనలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఆ విధంగా తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఏకమై ఏ విధంగా పనిచేసి ఉన్నారో మనందరి పక్షంగా వారి కలిగిన ఉద్దేశాలను నెరవేర్చడానికి వారి వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించున్నారో అలా మనందరం కూడా ఏకమై ఉండాలనేటువంటిది మరి తండ్రి యొక్క ఉద్దేశాన్ని
కుమారుని యొక్క మరి బలమును, శక్తిని గుర్తెరిగి దాని ద్వారా నడిపించబడాలనేటువంటిది మరి ప్రభు యొక్క చివరి ప్రార్థన అన్నది. తర్వాత 23, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చింది. ఈ విధంగా మనం తండ్రి కుమారుడు వారిద్దరి ద్వారా మనలో ఆత్మ ద్వారా జరిగించిన కార్యాన్ని బట్టి మనము ఏకముగా చేయబడడం ద్వారా తండ్రి అని దేవుడు కుమారుడిని ఈ లోకంలోనికి పంపించున్నాడనియో, వివిధమైనటువంటి తరగతులు, భాషలు, మరి నేపథ్యములు, చదువు, సంస్కారాలు, ఇవన్నీ వివిధమైన భిన్నములు కలిగినటువంటి వారందరం కూడా ఏకముగా చేయబడి కుమారుడిని మహిమపరచడం ద్వారా రాబోయే దినాలలో కుమారుడికి అనుగ్రహించబడినటువంటి మహిమను మరి ఆయన మనతోటి పంచుకునవలనని కోరుతున్నాడు. ఆ విధంగా రాబోయే దినాలలో 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో మనం ఆ విధంగా జీవించగలగటానికి ఇప్పుడు మనందరం కూడా ఒక శరీరముగా చేయబడి ప్రభు యొక్క ప్రభుత్వం కింద తండ్రి మనందరిలో వ్యాపించున్నాడనేటువంటి భావన మరి అనుభవపూర్వకంగా మార్చబడడం ద్వారా మనం చక్కగా ముందుకు సాగించబడి మరి తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఈ లోకంలోనికి పంపించున్నాడనే దానికి నిదర్శనంగా వ్యక్తిగతంగా కాకుండా సంఘముగా మనందరము కూడా దానిని మన యొక్క ఐక్యత ద్వారా బయలుపరచబడవలసినది. చాలాసార్లు మరి తండ్రి అయిన దేవుడి లోకమును ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు అని మనం చెప్పవచ్చు. కానీ దాని ద్వారా కాదు, కానీ మనందరము కలిసి ఏక శరీరముగా ఐక్యతలో జీవించడం ద్వారా కుమారుడు ఈ లోకంలోనికి దేవుని తండ్రి చేత పంపబడి ఉన్నాడనే దాన్ని గట్టిగా బలంగా నమ్మగలగడానికి మనలో వారు పనిచేస్తున్నటువంటి కార్యం ద్వారా దానిని మనం బహిర్గతం చేయగలుగుతాం. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని మనం అందరం కూడా ఆ విధంగా జీవించగలగటానికి తండ్రి అనే దేవుడు మనందరికీ సహాయపడను గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకై ఆశీర్వదించి మీరు చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యమునకు మీ ప్రభుత్వానికి లోబడి మరి మీ అందరూ విశ్వాసం ఉంచి మీ బలం ద్వారా జీవిస్తూ మేమందరం కూడా ఒక తండ్రికి చెందిన వారం అనేటువంటి అనుభవంతో మరి మీరు కోరుతున్నటువంటి ఉద్దేశాలను చక్కగా నెరవేర్చడానికి పనికిరాగలిగిన బిడ్డలంగా మమ్మల్ని కట్టమని మరి మీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకోమని వేడుకుంటూ రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.